హాయ్ ఫ్రెండ్స్, మన బండి ఇది. మొన్న గజ్వెల్ అన్లోడ్ చేసేసి ఇటు రాజాపేట లోడింగ్కి వచ్చినాం. కర్ర లోడ్ అవుతున్నది. మన క్యాబిన్ టూర్ వేద్దాం. ఓకే, పోయినా మా క్లీనర్ షాప్ తరుణ్, ఆయన వెనక ఉన్న 16 డ్రైవరు. అగో ఇది మా మీటర్ బోర్డు, స్టీరింగ్. ఇది బాణ వేటగానికి బాణం ఎంతనో ఇది స్టీరింగ్ అట్లా అనమాట. అన్నగారు మనకి 16, ఆయన వచ్చేసి చెన్నై, అటు గుజరాత్, మహారాష్ట్ర ఆయనకట్లా తిరుగుతారు అనమాట. అవి చెప్పనా, అది ఇట్లా మా క్యాబిను, మా దేవుని లైట్లు, డెక్కు, ఇట్లా మా క్యాబిన్ పరిస్థితి అయితే ఇది. చూద్దాం బ్రో. మా సీతాఫలక్కాయలు, మా సిద్దర్లు, మా బొచ్చలు, గిన్నెలు. ఇందాక మా క్లీనర్ బయటికి పోయేసి వచ్చి నెమిలికలు పట్టుకొచ్చిండు. ఎవడన్నా చూస్తే పొక్కు బాస్తారు పోలీసు వాళ్ళు. లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు. చాలా వరకు అయితే అయింది లోడు. మన లేబర్ అన్న వాళ్ళు కూడా ఎట్లా ఎత్తారు. అన్న అయి చెప్పురే, ఏం కొట్టను. మన లోడ్ అయితే ఇంత వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది మన రాజాపేట బీపీఎల్ నడురు చలో. ఇదైతే వచ్చేసి రాజాపేట బీపీఎల్. ఇప్పుడు అన్నల బండి చూద్దాం. అది మన మహబాద్ రిజిస్ట్రేషన్, మన మహబాద్ బండి వేసే అన్న దగ్గర వాళ్ళే, మనకి తెలిసిన వాళ్ళే. మన క్లీనర్ షాప్ మనం కలిసి మనం పోతాం, బండి టూర్ వేస్తాం. ఇప్పుడు అన్న బండి టూర్ కూడా. అది వచ్చేసి BS6 16 2023 మోడలు. కర్ర అయితే లోడ్ ఇంత అయింది. ఆగురా అన్న, గోస్ట్ మోడ్ ఆన్ చేసిండు. ఘోరం ఉన్నది బండి అయితే. అన్న బండి చూడురి, ఆయన లైట్లకే జీతం పైసలు అన్నీ అయిపోతున్నట్టున్నాయి. ఆయన బండి చూడటానికి ఏమో ఘోరంగా ఉన్నది. ఇది ఆయన అవుట్లెట్. ఆయన లైట్ కూడా చూపిద్దాం. ఇది ఆయన పార్కింగ్ల పరిస్థితి, ఆయన టైర్ల పరిస్థితి. అన్న వచ్చేసి లైన్ తిరుగుతారు కాబట్టి మొత్తం ఆల్సీలు ఉంటాయి టైర్లు. ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. అవతల ఇందాక చూపించిందేమో లెఫ్ట్ సైడ్ మీకు. ఇప్పుడు అన్న బండి ఎక్కుదాం వచ్చిపోయి. అన్న బండి నెంబర్ అయితే ఇది. ఏం చేసిర్రు, ఏం వండిర్రు? గిన్నెలు. అన్న బండి కథ చూడు. లోన డెకరేషన్, ఆయన కథ, ఆయన కార్యక్రమం. దేవుని లైట్లు చూడుర్రి, మంచిగా పెట్టుకున్నాడు దేవును. మా ఆవిడంటే దేవుని బిడ్డ కాబట్టి ఆ లైట్లు పెట్టిండు. ఇలా ఓనర్ వచ్చేసి హిందూ, కట్టర్ హిందూ కాబట్టి ఆ లైట్లు పెట్టుకున్నాడు. అన్న మీటర్ బోర్డులో చూస్తే మెంటల్ అవుతారు మీరు లైట్లకే. అది BS6 పరిస్థితి. బండి చూడుర్రి. అన్న ఏమంటుండే, ఇందాక మనం గోంగూర చికెన్ వండినాం కదా, ఆ గోంగూర చికెన్ చెప్పి వచ్చేసి ఇగో ఇది అయిపోయింది ఆల్రెడీ. 2 రౌండ్లు వేసినాం మనిషికి. అన్నం అయితే ఏమి ఉండలే, మేము ఆడ లేబర్ దగ్గర తిన్నాం. అగో వాళ్ళు తినే దగ్గర తిన్నాం మేము. అన్న క్యాబిన్ చూడుర్రి, బాక్సులు, అన్న బాక్సులు కథ. ఆయన డెక్కు పెడితే ఇక డీజే కూడా పనికి రాదు. హారన్ వినిపిస్తా మీకు. BS6 సౌండ్ ఏంది, హారన్ సౌండ్ ఏంది, అన్న బండి మెయింటెనెన్స్ ఏంది, బండి బీటింగ్ ఎట్లా వస్తుంది, ఏం కథ అని అన్నీ చూపిస్తా మీకు. చూడుర్రి. సౌండ్ వస్తుందా ఫ్రెండ్స్? కూడా రాదు. ఇది కారు ఫ్రెండ్స్, కారు మారుతి కారు ఎంతో ఇదంతా అనమాట. BS6 సౌండ్ రాదు బండి. దీని ఎగ్జాస్ట్ వచ్చే, దీని సెన్సార్ వచ్చేసి lakhs of కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అనమాట. బయట చూసి బయట అయితే సౌండ్ వస్తుందేమో రాదు. దుబ్బ ఉందిగా ఫ్రెండ్స్, అసలు మామూలు లేదు. అసలు చూడు ఆ లైట్లు కథ. అసలు మామూలు లేదు, పిచ్చోళ్ళు అయిపోతారు ఆరనంటే. లోడు వచ్చేసి ఫోటోలు కాదు, వీడియో తీస్తాను కానీ
ఇంకెంతసేపు ఎత్తారు లోడు జల్దీ కానేరి అన్న నేను వెళ్ళిపోదాం. ఈ రాజపేట వచ్చేసి బీపీఎల్ ఫ్రెండ్స్, మన ఐటీసీ కంపెనీకి, పేపర్ కంపెనీకి. ఓకే, పూర్తి లోడ్ అయినాక ఇంకో వీడియో తీసి పెడతా. అన్న చూడు ఆగుతలేడు, మంచి రంజు మీద ఉన్నాడు అన్న. అదే కదా అన్న ఘోరంగా రంజు మీద ఉన్నాడు, ఆగానే ఆగుతలేడు. ఇట్లా ఉంటుంది అన్నమాట డ్రైవర్లతో వ్యవహారం. వెనక్కి పోదు రివర్స్ పోదు. బాడీలో లోడు ఈ బాడీ మీద ఫస్ట్ బయట నేను ఇస్తాగానే అన్నాడు. అయితే బండికి నా బండి కూడా ఆగదే ఎర్రకే. మా కీనర్ షాప్ ఆయన లోడ్ అవుతుంది ఇప్పుడే. మొన్ననే గజ్వేల్ అన్లోడ్ చేసి వచ్చినాం. బాడీ లెవెల్ అయింది, ఇంకా టైం పడుతుంది కావచ్చు ఫుల్ లోడ్ కట్టడానికి. మనం అయితే పాసింగ్ తోలే వారం కాదు, మనది ఒక 5 టన్నులు అటు ఇటు తోలుతాం. ఇది కర్ర. మన తెలుగు ట్రక్ ట్రావెలర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బండి నా తర్వాత లోడ్ చేస్తారు. ఆ బండి డ్రైవర్ ఈయన, చూపిస్తాగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎస్, ఒక ఆయన బండి చూడండి, గుర్రం గజ్జల గుర్రం ఉన్నట్టున్నది. అద్దులే. హాయ్ ఫ్రెండ్స్, మన బండి అయితే అన్లోడ్ పాయింట్లో పెట్టేసినాం. వచ్చేసి ఇది బెల్ట్ చిప్పర్ ద్వారా పోతుంది అన్నమాట. చెప్పేసి కొంచెం అన్లోడ్ చేసేసి ఆగిండు, ఎందుకంటే బెల్ట్ ఆపేసిర్రు, ఇలా కంప్లైంట్ ఉందని చెప్పేసి. మళ్ళీ కంప్లైంట్ క్లియర్ కాగానే వాళ్ళకు ఒక విజిల్ సౌండ్ ఇస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇది అన్నమాట కంపెనీ నైట్ వ్యూ, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇదంతా కటింగ్ సెక్షన్. ఇక్కడ బెల్ట్లతో పోయి ఇక్కడ కట్ అవుతుంది అన్నమాట. అందులో కట్ అయ్యి అందులోనే ఉడకబెట్టేసి ఇలాంటి వాటిలో ఉడకబెట్టేసి మళ్ళీ దాన్ని గుజ్జు వేస్తారనమాట. చిప్పర్ ఆపరేటర్కి వచ్చేసి నెలకి 22 నుంచి 25,000 దానిక శాలరీ ఉంటుంది. 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. వాళ్ళు కూడా డే అండ్ నైట్ చేస్తూనే ఉంటారు అన్నమాట. ఇది మన బండి. అలా అన్లోడ్ కాగానే సూపర్వైజర్ దగ్గరికి పోతే సూపర్వైజరు కాగితాలు క్లియర్ చేసేసి ఇస్తాడు. రాసేయగానే మళ్ళీ కాటా దగ్గరికి పోయి కాటా పెట్టుకొని ఎప్పేసి రిసీవ్డ్ తీసుకొని బయటికి వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఇది కదా. అన్లోడ్ కాగానే మొత్తం ఇంకా కొంచెం అన్లోడ్ అయిపోయినాక గేట్ దగ్గరికి వెళ్ళినాక గేట్ కూడా చూపిస్తా. సపోర్ట్ చేసుడు మర్చిపోకూరి. ఓకే, ఇది ఇంకో బెల్ట్. మొత్తం 5 ఉంటాయి ఇలా లైన్గా 5 బెల్ట్స్ ఉంటాయి. బెల్ట్కి వచ్చేసి 2 చిప్పర్లు ఉంటాయి అన్నమాట. బెల్ట్కి వచ్చేసి 2 చిప్పర్లు ఉంటాయి, వాటితోనే అన్లోడ్ చేస్తారు. మ్యాక్సిమం ఎక్కువ రోజులు నడవవు చిప్పర్లు, అన్ని చిప్పర్లు అంటే ఏదో మన అంటే ఒక 3 నుంచి 5 లోపు ఒక 4 బెల్ట్లు ఏమో 3-4 నడితే అంతే. ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ ఉంటూనే ఉంటుంది కంపల్సరీ. బెల్ట్ ఏదో ఒకటి కంప్లైంట్ ఉన్న బెల్ట్ని తొందరగా పట్టించుకోరు, ఎందుకంటే 4 ఉన్నాయి కానీ చెప్పేసి వాటితోనే కానిస్తారు, ఆ బెల్ట్ ఆపేసిస్తారు అనమాట. ఇదిగో మళ్ళీ మన బెల్ట్ చాలా అయింది, మళ్ళీ అన్లోడ్ చేస్తున్నారు. ఒక 15 to 20 minutes పడుతుంది కంపల్సరీ అన్లోడింగ్, బండి అన్లోడింగ్. ఏం కంప్లైంట్ లేకుండా ఆ తొక్క పూల్లా గిల్లా ఏమి రాకుండా ఉంటే ఒక 15 to 20 minutes అన్లోడ్ చేసేస్తారు అనమాట బండి. అన్లోడ్ చేసినాక సూపర్వైజర్ దగ్గరికి పోతే సూపర్వైజరు కంప్లీట్ అని సిగ్నేచర్ చేసేసి గేట్ దగ్గర పంపుతారు. గేట్ దగ్గర పోయినాక కాటా పెట్టుకొని రిసీట్ తీసుకొని బయటికి వెళ్ళాలన్నమాట. అట్లా. ఓకే, ఎందుకంటే స్నానం చేసి వచ్చిన పోలేదు, మళ్ళీ పోవాలా. అన్లోడ్ అయినా తీసుకేసుకొని పోతా. ఇది అన్నమాట కంపెనీ. ఇట్లా ఉంటుంది. కాగితాలు ఇచ్చారు, సూపర్వైజర్ దగ్గర పోవాలి. ఇప్పుడు సూపర్వైజర్ దగ్గరికి పోతే ఆయన రాస్తాడు అనమాట మన క్వాంటిటీ ఏంటి, క్వాలిటీ ఏంటి కర్ర అని రాసి చూసినాక అన్లోడ్ కంప్లీటెడ్ అని రాస్తారు అనమాట. చాలా బండ్లు ఆగినాయి అనమాట, ఎందుకంటే ఘోరంగా వస్తాయి బండ్లు. జామాయిల కర్రలు మామూలుగా అంటే మామూలుగా కాదు, చాలా వరకు అయితే వస్తాయి. ఏం నరుకుతారు కానీ ఇంత కర్ర
ఘోరంగా పేపర్ తయారు చేసుకుంటాడు అనమాట. అగో చిప్పర్ నెంబర్ 5 అది, ఇది చిప్పర్ నెంబర్ 4, ఇది చిప్పర్ నెంబర్ 3 అన్నమాట. చిప్పర్ నెంబర్ 3 ఇది చిప్పర్ నెంబర్ 2, అవతలది చిప్పర్ నెంబర్ 1 అనమాట. ఈ 5 చిప్పర్లలో బెల్ట్తో సహా, బెల్ట్లో ద్వారా పోతాయి కర్ర, వాళ్ళ చిప్పర్తో అల్లేసి ఇలా బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ తీసుకుపోయి కటింగ్ చేసి ఉడకబెడుతుంది. ఇది కంప్లీట్ అయితే ఇది దగ్గర కొన్ని వేల ఎకరాలు ఉంటుంది కంపెనీ. ఫ్రెండ్స్ అన్లోడ్ అయితే అయింది. కాటా దగ్గరికి వచ్చేసి కాటా పెట్టుకొని ఇక్కడైతే ఉన్నాం. అగో అది కాటా అనమాట, అది ఎంటీ కాటా, అవతలదేమో లోడ్ కాటా పెట్టుకొని పేపర్లు పట్టుకొని అది ఆఫీస్ దగ్గర పోతాను. ఆఫీస్ దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్తారంటే వెరిఫికేషన్ చేసి వచ్చిన కాటా స్లిప్ అనేది చెప్పేసి ఇస్తారు మనకి. దాన్నే రిసీవ్డ్ అంటారు. ఇక రిసీవ్డ్ లెక్కనే ఉంచుకుంటారు. అగో అక్కడ బైక్ ఆయన ఉన్నాడా, ఆయన దగ్గరనే తీసుకున్నాను. లోకల్ కదా, ఫుడ్ ఘోరంగా ఉంటుంది, నాకు ఇష్టం వచ్చినట్టు వండేస్తారు. అక్కడ డ్రైవర్లు కదా, ఆకలితో ఉంటారు, ఏది పడితే తింటారని చెప్పేసి. అది ఇంకా మళ్ళీ దానికి 90 రూపాయలు తీసుకుంటారు. ఓకే చూపిస్తాను మీకు ప్రాసెస్. పాయింట్ దగ్గర పోయి అదే మన బండి, దాని బండి ఇప్పుడు లైట్ వెళ్ళిన దాని బండి పక్కనది. AP 04 TX 2797. ఇదే మన అన్లోడింగ్ పాయింట్ కంప్లీటెడ్. ఇప్పుడైతే మనం బండి తీసుకొని చెప్పేసి బయటికి వెళ్ళిపోవచ్చు ఇక డైరెక్ట్. అయిపోయినట్టే అన్లోడ్. ఒక స్లిప్ కోసం ఇంతసేపు చూడాలా. ఇంత వచ్చేసింది మళ్ళీ ఘోరంగా, అంటే ఘోరంగా 7 టన్నులు 7 క్వింటాలు షార్టేజ్ వచ్చింది. షార్టేజ్ గురించి అయితే మనకు తెలీదు, ఎంత రాస్తాడు ఏం రాస్తాడు అనేది. తెలంగాణ టు తెలంగాణ అయితే షార్టేజ్ లేదనుకుంటాను నాకు తెలిసి. ఇంతకుముందు ఉండే మరి ఇప్పుడైతే లేదు. ఇప్పుడు ఆంధ్ర టు తెలంగాణ ఏ వెహికల్ వచ్చినా కిలో పోయినా కిలో కూడా కట్ చేసేస్తారు పైసలు. ఇప్పటిదాకా మనకు తెలియదు ఏంటంటే ఇది మన మొహబ్బాద్ బండి. ఇది స్టోరీ ఆయన బండి నెంబర్ చెప్తా అంటే ఇందాక చూసి అడిగిన మొహబ్బాద్ అని. మనకు కూడా తెలియదు. బండ్లు అయితే బాగా గుర్తు, మంచిగా ఉంటాయి కొత్త బండ్లు. స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక ఇంకా ఉండదు ఇక్కడ, ఎందుకంటే ఘోరంగా ఉన్నది. నాకు కొంచెం ఇబ్బంది అవుతున్నది. వీళ్ళకుంటే వీడియో తీసిందంటే స్టోరీ చూద్దాం. ఆవిడ వచ్చినాక మంచిగా తీద్దాం. ఈ వీడియోలో మంచి కంటెంట్ అని పంపుతా, ప్రతిదీ చూపిస్తా. ఇంకా అసలు మనం వచ్చేదారిలో కూడా ఘోరంగా టైర్ పగిలిపోయి ఇబ్బంది పడ్డాం, చూపించలేదు. 100 అయితే అయిపోయింది. గేట్ దాటేస్తున్నాం. ఇల్లు బయట పడితే ఏదో జైల్లో నుంచి బయటపడ్డ ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకు తెలిసిన చాలా వరకు అయితే నా ఒపీనియన్ అయితే అది, మరి వేరేటల ఒపీనియన్ అయితే మనకు తెలియదు. ఇప్పుడు ఈస్ట్ గేట్ దగ్గర మన తెలిసిన ఆఫీస్ ఉంటుంది, నరేష్ అన్న అని. మనీ ట్రాన్స్ఫర్ కానీ బొడిగ లోడింగ్ కానీ ఇంతకుముందు చెప్తుండే. ఇప్పుడు ఆయన దగ్గరికి అయితే పోతున్నాం. అయింది కాబట్టి అడిగి పోయి కిరాయి తీసుకొని డైరెక్ట్ ర్యాంపులకు వెళ్ళిపోవాలన్నమాట. డీడీ ప్రింట్ తీసుకొని ఇసుక ర్యాంపులకి నందుల చిలక అని రామారావుపేట దగ్గర ఉంటుంది. నందుల చిలక అడిగి డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ వండుకొని పొద్దుగానే లోడ్ వేసుకొని మళ్ళీ బయ్యారం వెళ్ళిపోతే అన్లోడింగ్ పాయింట్ సైట్ వచ్చేసి మా బావ అనమాట, ఓనర్. ఆయన చూసుకుంటాడు మనం. అన్లోడ్ వేసుకున్న తర్వాత మీకు నైట్ అడిగి పోయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తా. అయితే పొద్దుగాల లోడింగ్ పాయింట్ కూడా చూపిస్తాం మొత్తం. ఓకేనా? బాయ్. మరి ఇదైతే మన సారపాక, ఇంత సారపాకి మొత్తం కంపెనీ అనమాట. ఇవన్నీ కంపెనీకి సంబంధించిన గేట్లే, ఇవన్నీ కంపెనీకి సంబంధించిన గేట్లే. ఘోరంగా అంటే ఘోరంగా పెడతారు స్టాప్ బోర్డులు. ఏం చేయని దానికి కట్ చేసుకుని వెళ్ళిపోవటమే అనమాట. ఇంత సారపాకం. ఇప్పుడు వచ్చేసి ఈస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. పోయినాక నరేష్ అన్న కాడ, నరేష్ అన్న ఆయన షాప్ మూసిండు.
ఫోన్ చేసిన బ్రిడ్జ్ దగ్గరికి వస్తా అన్నాడు, గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి. అక్కడికి వచ్చినాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తా. ఓకేనా, బాయ్. మనమైతే ఇందాక అన్నం తీసుకున్నాం, లేట్ అవుతుందని. 90 రూపాయలు పార్సిల్ వచ్చేసి. అది 4 కూరలు, ఒక మజ్జిగ, నీళ్ళ మజ్జిగ ఉంటుంది. చాలా అంటే చాలా గలీజ్ ఉంటుంది, కానీ తప్పదు ఇక తినాలా, ఏదైనా అని చెప్పేసి తినాలా. రాపించుకున్నాం అన్నమాట. అన్లోడ్ కాగానే వెళ్ళిపోవటం. ఇక గేట్ దగ్గర పోయి కాటా పెట్టుకుంటే వాళ్ళు కాటా రిసీవ్డ్ ఇస్తారు. సేమ్ యాజ్ తీసి ఒక స్లిప్ ఇస్తారు, ఇలాంటిది ఒక స్లిప్ ఇస్తారు. దాన్ని తీసుకుపోయి మనం ఆఫీస్కి ఇచ్చినామంటే కిరాయి కొట్టేస్తారు అనమాట మన పేరు మీద, బ్యాంక్ అకౌంట్ మీద. సంథింగ్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీడియో లేనికి నాకు ఏం టెన్షన్ అయిపోలేదులే, కానీ ఇబ్బంది ఉన్నా. నా ఫ్రంట్ కెమెరా పని చేస్తలేదు చక్కగా. ఫస్ట్ కదా కొంచెం కొత్తగా లైట్గా ఫియర్ అనిపిస్తుంది. అసలుకే మనం ఘోరంగా ఇంట్రోవర్ అనమాట. దానికి వీడియోలు చేయాలంటే ఇప్పుడు నవ్వు వీడియోలు చేస్తే కంటెంట్ కంటే నవ్వు ఎక్కువ ఉంటుంది నాది అనమాట. అట్లా ఎవరు ఏమనుకోకరు, కొంచెం సపోర్ట్ చేయదు. కొన్ని రోజులు పోయినాక అలవాటు అవుతుంది నాకే. ఓకేనా, మా వాడు వచ్చినాక మంచిగా తీస్తా క్లారిటీగా. అప్పటిదాకా కొంచెం వర్క్గా పట్టుకోరు. ఓకే, బాయ్ మరి.